ఓంకారం. ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మూర్తయే సఖాయ ఇంద్రం మూర్తయే. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం యస్మాదర్చో అపతక్షన్ యజుర్యస్మాదపకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావిః ప్రేణా తదేషాం నిహితం గుహావిః. ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓం రక్షక ఓం సర్వరక్షక ఓం సదా రక్షక సర్వదా రక్షక ఓం సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక ఓం
सर्वतः रक्षक, सर्वधा रक्षक, सर्वथा शाश्वत रक्षक, परम रक्षक, जगद रक्षक, विश्व रक्षक। ओम शाश्वत पिता, शाश्वत माता, सर्व पिता सर्व माता, विश्व पिता विश्व माता, जगत पिता जगन माता, जगदांबा जगत जननी। ओम जगतपति विश्वपति चित्पति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तुष्पति दीक्षापति तपस्पति प्रजापति सर्वभूतपति। ओम शाश्वत भ्राता त्राता दाता वेधाता प्रदाता, शाश्वत बंधु मित्र सखा, परम बंधु परम मित्र परम सखा, प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा, सर्व बंधु सर्व मित्र विश्वामित्र सर्व सखा विश्व सखा। ओम शाश्वत गुरु, गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु आदि गुरु सनातन गुरु सत्य नित्य गुरु सर्व गुरु, शाश्वत आचार्य परमाचार्य प्रथमाचार्य सर्वाचार्य। ओम शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी, शाश्वत राजा राजाधिराजा महाराजा। ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट सर्वराट। ओम शाश्वत न्यायाधीश अर्यमा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा। ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्म। ओम सर्वव्यापका विश्वव्यापका। ओम सर्वशक्तिमन् निराकारा निर्विकारा। ओम न्यायकारिन् दयालु। ओम अजरा अमरा अभय अनुपमा। ओम नित्य पवित्रा परम पवित्रा। ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता। ओम ओम प्रभो, ओम स्वयंभू, ओम शंभु, ओम शंभु, ओम परिभू, ओम शंभव मयो भव प्रभव विभव उद्भव सुभव। ओम सर्वानुभू विश्वानुभू। ओम भू, ओम भुव, ओम स्व, ओम भूर्भुवस्व। प्रिया प्रियात प्रिया प्रियतमा प्राणात प्रिया प्राणस्य प्राण प्राणाधार प्राणेश्वर प्राणपति जीवनपति जीवनेश्वर जीवनाधार जन्मदाता। ओम सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अविद्या अशांति भय निराश निवारक। ओम सतचितनंत आनंद घन स्वरूप आनंददाता आनंदकर सुखकर सुखदायक। ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा वर्चोदा सहोदा द्रविनोदा स्वस्तिदा आयुर्दा मोक्षदा। ओम 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 ओम। ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది
చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణామం. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, పరమాత్మ, బ్రహ్మాత్మ, సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, మనస వాచ కర్మణ సత్యాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని పాటిస్తూ సంపాదించుకోవాలి. బాగా సంపాదించుకోవాలి గృహస్థులు. అప్పుడే గృహస్థ యజ్ఞం పరిపూర్ణమవుతుంది. గృహస్థం ఒక మహాయజ్ఞం. ఎన్నో రకాల యజ్ఞం చేయడానికి అర్హత కేవలం గృహస్థులకే ఉంటుంది. దంపతులు లేకుండా ఎన్నో యజ్ఞాలు చేయబడవు. యజ్ఞయాగాలు చేయాలంటే తప్పకుండా యజమాని అంటేనే దంపతులు, భార్యాభర్తలు ఉండాల్సింది. భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య కొన్ని యజ్ఞయాగాలు చేయడానికి వీల్లేదు. పంచమహాయజ్ఞాల విధానం గృహస్థులకే. యజ్ఞం చేయాలంటే ఎన్నో వనరులు కావాలి, సాధనాలు కావాలి, సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలి. ధనాలు, సాధనాలు. అది మనస వాచ కర్మణ సత్యాన్ని ఆచరిస్తూ పాటిస్తూ ధర్మపూర్వకంగా సంపాదించుకోవాలి. ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు ఫలించాలంటే ముందు ధర్మమే లక్ష్యం. మోక్షం ధర్మ అర్థ ధర్మపూర్వకంగానే ధర్మబద్ధంగానే సంపాదన ఉండాలి. అప్పుడే గృహస్థం యజ్ఞం పూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది. యజ్ఞం ప్రారంభించిన తర్వాత పూర్తి చేయాలి. పుట్టినాం, జన్మించినాం, పూర్తి చేయాలి, జీవించాలి. జననం, జీవనం, మరణం, ముగింపు. జననం ఆరంభం, ముగింపు రెండు ఉంటాయి. మధ్యలో జీవనం, సృష్టి, స్థితి, లయ. సృష్టి, లయ మధ్యలో స్థితి ఉండాలి. ప్రారంభించడం అంటే ఇక పని చేస్తూనే ఉండాలి, పూర్తి చేస్తూ ఉండాలి. ముగింపు సుఖాంతం అవ్వాలి. జీవితం సుఖాంతం అవ్వాలంటే ధర్మపూర్వకంగానే సంపాదించుకోవాలి, ధర్మపూర్వకంగానే భోగించాలి. కామన కూడా ధర్మార్థ కామ మోక్ష. మన కామనలు, మన కోరికలు నెరవేర్చుకోవాలి ధర్మపూర్వకంగానే. ధర్మపూర్వకంగా సంపాదించుకున్న ధనంతో, సాధనాలతో అప్పుడే జన్మ సార్థకం, సఫలం. అధర్మపూర్వకంగా, అన్యాయంగా మోసం చేసి అవినీతితో సంపాదించుకున్న సంపాదనతో యజ్ఞయాగాలు చేస్తే పుణ్యం అనుకుంటారు. ఒకవైపు మోసం చేయడం, దొంగతనం చేయడం, అవినీతి చేయడం, అధర్మం చేయడం, అన్యాయం చేయడం, వాటితో పుణ్యం కొరకు పుణ్యకార్యాలు చేయడం, యజ్ఞకార్యాలు చేయడం, దానం చేయడం, పరోపకారం చేయడం. ఒకవైపు అపకారం, పరాపకారం, మరొక వైపు పరోపకారం. అపకారం చేయడం ఎందుకు, ఉపకారం చేయడం. అపకారం చేయకుండా ఉండాలి. ముఖ్యంగా ముందు అపకారం చేయకుండా ఉండాలి, అన్యాయం చేయకుండా ఉండాలి, అధర్మం చేయకుండా ఉండాలి, అబద్ధాలు ఆడకుండా ఉండడం అవసరం.
చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేనే పవిత్రం అనుకోవడం, నేనే శుద్ధం అనుకోవడం, నాకు తెలిసిపోయింది అనుకోవడం, భ్రమలో ఉండడం. మన భ్రమలే మన బాధలకు కారణం. అధర్మమే, అన్యాయమే, అసత్యమే, మన అహంకారమే. అందుకే మనస వాచ కర్మణ స్వాహ, స్వాహాతో, సత్యమైన వాక్కులతో, సత్యమైనటువంటి క్రియలతో. సత్యమైన వాక్కులు, సత్యమైన క్రియలు ఎలా ముందు మనసులో ఉండాలి కదా, మనసులో లేకుండా కాదు. సత్య ఆలోచనలు ఉండాలి, సరైన విచారాలు ఉండాలి, సువిచారాలు. వేదానుకూలంగా ఉండాలి ఆలోచనలు కూడా. వేదానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి బుద్ధితో. అప్పుడు సత్యమైన వాక్కులు, ధర్మపూర్వక వాక్కులు. మన మాటలు అలాగే ఉండాలి. మనసులో ఏముందో మాటలు అదే, మాటలు ఏముందో చేష్టల్లో అదే, కర్మలు కూడా అదే. అలా ఉన్నప్పుడే అదే ధర్మం అవుతుంది. ధర్మం మాటలు చెప్పడం వలన కాదు, ఉపన్యాసాలతో, ప్రవచనాలతో, అనడంతో, వినడంతో కాదు. ఆచరిస్తే ధర్మం. ధర్మం అంటేనే ఆచరణ. ధరింపబడేదే ధర్మం. ధారణాతిథ్యాహో ధర్మ. ధరే ధారణే, ధరించేది. ధరించాలి, పాటించాలి, ఆచరించాలి. అది సత్యమై ఉండాలి. సత్యం శాశ్వతం. సత్యాసత్యాలు ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే వేదాధ్యయనం చేయాలి. వేదానుకూల శాస్త్రాల అధ్యయనం అవసరం. ఋషుల మహర్షుల సందేశాలు ఏమిటో తెలుసుకోవాలి. వారి మాటలు ఏమిటి, వారి బాట ఏమిటి, ఋషులు ఏమన్నారు, మహర్షులు ఏమన్నారు. ఈ కలియుగంలో మహర్షి దేవదయానంద సరస్వతి గారు ఏమన్నారు, వారికి అనుకూలంగా ఉన్నటువంటి విద్వాంసులు ఏమన్నారు, ఆ గురువులు ఏమన్నారు. ఆ ఆత్మవచనాలను అర్థం చేసుకొని సరైన మార్గంలో సంపాదించుకోవాలి. అప్పుడే సఫలం. గృహస్థం సఫలం. గృహస్థం సఫలం కాకుండా ఏ ఆశ్రమం కూడా సఫలం కాదు. బ్రహ్మచర్యం కానీ, వానప్రస్థం కానీ, సన్యాస ఆశ్రమాలు ఏమీ సఫలం కావు. అన్ని ఆశ్రమాలకు ఆధారం, ఆలంబన, కేంద్రం గృహస్థమే. శ్రోతస్సు గృహస్థమే. దంపతులే, భార్యాభర్తలే. వారు సరిగా ఉండాలి. తల్లిదండ్రులు బాగుండాలి. మాతాపితరులు బాగుండాలంటే తెలియాలి వారికి. అమ్మకు బాగా అర్థం కావాలి. అమ్మనే ప్రథమ గురువు. పరమాత్మ తర్వాత గురువు అమ్మనే. ప్రథమ గురువు, ఆది గురువు జన్మకు. తర్వాత నాన్న, తర్వాత గురువులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు. అటువంటి అమ్మకి తెలియదు. గురువుకే అర్థం కావడం లేదు. ప్రథమ గురువు, ఆది గురువు, జన్మకు ఆది గురువు. గురువు తెలియనప్పుడు తెలియజేయాల్సినటువంటి బాధ్యత గురువులదే, ఆచార్యులదే. అమ్మను తయారు చేయాలి. అమ్మను తయారు చేస్తే అమ్మే ఒక గురుకులం, అమ్మే ఒక విశ్వవిద్యాలయం, అమ్మే అసలు గురువు. కాబట్టి అమ్మలో నిండాలి. అమ్మలో సంస్కారాలు ఉండాలి. అమ్మకి విద్య వచ్చి ఉండాలి. సత్యాసత్యాలు ఏమిటో, ధర్మాధర్మాలు అంటే ఏమిటో, న్యాయం అన్యాయం అంటే ఏమిటో అమ్మకి తెలిసి ఉండాలి. అమ్మ విదుష్యమని కావాలి. విద్వాంసురాలు, వేద విద్వాంసురాలు కావాలి. అమ్మలో ఏ గుణాలు ఉంటే ఆ గుణాలు నింపుతుంది. అమ్మకు ఏ భాష వస్తే ఆ భాషను నేర్పిస్తుంది. మాతృభాష, తల్లి భాష. తండ్రి తర్వాత అమ్మ ముందు. అమ్మే అసలు విద్యాలయం, అసలు గురుకులం, విశ్వవిద్యాలయం, మహావిద్యాలయం అమ్మే. అమ్మ మహి, ఈ భూమి అమ్మ పూజనీయురాలు, మహి.
మహిళ అమ్మ. అట్లాంటి అమ్మను తయారు చేయాలంటే వేద అధ్యయనం అవసరం ఉంటుంది. ప్రతి తల్లికి వేదంతో కనీసం ఒక వేదాన్నైనా అధ్యయనం చేయాలి. ఆ వేదాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి అంగాలను ఉపాంగాలను అధ్యయనం చేయాలి. అప్పుడే గృహస్థం సఫలం, గృహస్థమైన యజ్ఞం సఫలం అవుతుంది. ఇవి సంపాదించుకోకుండా, ఈ రకంగా సంపాదన లేకుండా యజ్ఞానికి ఎన్నో పదార్థాలు అవసరం. అలాగే గృహస్థమునికి ఎన్నో పదార్థాలు, ఎన్నో వస్తువులు, ఎన్నో వనరులు ఎంతో అవసరం. అవసరాలు పూర్తి చేయాలి. తన అవసరాలు మాత్రమే కాదు, తన స్వార్థం మాత్రమే కాదు. గృహస్థంలో స్వార్థం ఉండకూడదు. పిల్లల కోసం, పరివారం కోసం, భర్త కోసం, భార్య కోసం, తల్లిదండ్రుల కోసం, ఎవరి కోసం, అంతేకాదు బయట వారి కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం, అంతేకాదు గురువుల కోసం, ఆచార్యుల కోసం, ధార్మికుల కోసం. గృహస్థం గృహస్థం మహాసాగరం, సంసారం సాగరం, ప్రపంచమే మహాసాగరం. ఈ భవసాగరాన్ని దాటాలంటే గృహస్థం బాగుండాలి. ఇది భవసాగరం, దుఃఖాల సాగరం, దుఃఖ సాగరం. ఈ సాగరం దాటాలి. ఈ భవసాగరం దాటి భవ్య సాగరం వైపు వెళ్ళాలి. దివ్య సాగరం వైపు, ఆనంద సాగరం వైపు వెళ్ళాలంటే సరైనటువంటి నౌకను చూసుకోవాలి. సరైన నౌక వేదమే, వైదిక మార్గమే సరైన నౌక, నావ. మంచి నౌక అంటే ఇది. అంతేకాదు ఈ మానవ దేహం కూడా ఒక సాధనమే, ధర్మ సాధనం. శరీరం ఆది ముఖాలు ధర్మ సాధనం. ఈ శరీరమే ధర్మ సాధనం. ఇది సరిగా ఉండాలంటే గ్రస్తం బాగుండాలి, అమ్మనాన్నలు బాగుండాలి. చిన్నప్పటి నుంచి పాలిచ్చి పెంచి పోషించే అమ్మ బాగుండాలి. అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, అమ్మ బలంగా ఉండాలి, నాన్న బలంగా ఉండాలి, వీర్యంలో బలం ఉండాలి. ఎంత కావాలంటే మనసు బాగుండాలి. మనసు ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు ప్రశాంతంగా, ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది. ఉల్లాసంతో, ఉత్సాహంతో, సాహసం సరిగా ఉన్నప్పుడే, సత్యంగా ఉన్నప్పుడే, సత్యాచరణ ద్వారానే, ధర్మాచరణ ద్వారానే సాధ్యమవుతుంది. నిర్భయంగా ఉండాలి, నిస్సంకోచంగా ఉండాలి. ఏ సిగ్గుపడకుండా, ఏ లజ్జ లేకుండా, ఏ సంకోచం లేకుండా, ఏ భయం లేకుండా ఉండాలంటే సరిగా ఉండాలి. ధర్మపూర్వకంగా ఉన్నప్పుడే, చట్టబద్ధమైన వ్యవహారం ఉన్నప్పుడే, చట్టాన్ని కూడా ఉల్లంఘించకూడదు, శాసనోల్లంఘన కాకూడదు. శాసనాన్ని కూడా గౌరవించాలి, పాటించాలి, అనుసరించాలి. భౌతికంగా వ్యవహారంలో చట్టపూర్వకంగా ఉండాలి. మూలం ధర్మమే, లోపల ధర్మం, చివరికి ధర్మమే. అందుకే ధర్మ అర్థ కామ మోక్షాలు అన్ని సిద్ధించాలంటే కేంద్రం గృహస్థమే, ఈ మహాయజ్ఞమే. ఇది సఫలం కావాలి. బాగా సంపాదించుకోవాలి సువర్ణాది పదార్థాలను, అటువంటి వాటిని కూడా, గుర్రాలు, గోవులు లాంటి పశువులను, వాటితో సమానటువంటి ఇంకా మేకలు, ఏనుగులు, ఒంటెలు ఎన్నో ఉంటాయి. పశు సంపద కూడా అవసరమే. వీరులు ఉండాలి, పరివారంలో వీరులు ఉండాలి, సంతానం వీర సంతానం కావాలి, సువీరులై ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఇంద్రియాలు బాగుండాలి. ఇంద్రియ జయం అన్నారు. గోమంతం ఉత్తమ ఇంద్రియాలు. ఇంద్రియాలు ఉత్తమంగా ఉండాలి, బాగుండాలి. ఇంద్రియాలు నడిపించాలి. ఇంద్రియాలు గోవులు, మన గోవులు ఇంద్రియాలే. ఇంద్రియాలు బాగుండాలి, శరీరం బాగుండాలి, మనసు బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలంటే అటువంటి ఆహారం తీసుకోవాలి. వాజం శక్తినిచ్చే, బలాన్నిచ్చే, సాత్వికతనిచ్చే వాజం అన్నం. అన్నమే అసలు భోగం, అసలు సుఖం. ఇవన్నీ ఉన్నప్పుడే, అవి కూడా పవిత్రంగా ఉన్నప్పుడే, ఈ వ్యవహారం అంతా పవిత్రంగా ఉన్నప్పుడే మన భోజనం పవిత్రంగా ఉండాలి, మన ఇంద్రియాలు పవిత్రంగా ఉండాలి, మన సంపాదన, మన ధనాలు, సాధనాలన్నీ కూడా
పవిత్రంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అసలు సుఖం, అసలు దాంపత్య జీవనం. ఈ యజ్ఞం పూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది. జన్మ సార్థకం చేసుకోవడానికి ఉపాయం ఇదే. ప్రారంభించినాం, ముగించాలి. పుట్టినాం, ముగించాల్సిందే. ముగింపు బాగుండాలి. ప్రారంభించినాం, ఇక సమాప్తి కూడా సరిగా ఉండాలి. ఇటువంటి విషయాల గురించి ఈ మంత్రం చెప్పడం జరిగింది. ఈ మంత్రం యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 63వ మంత్రం, చివరి మంత్రం ఇది. యజుర్వేద భాషే 8వ అధ్యాయ 63తమ మంత్రం, 63వ మంత్రం. ఈ మంత్రం ఆపవస్వ హిరణ్యవత్ అశ్వత్ సోమ వీరవత్ వాజం గోమంతం ఆభర స్వాహ. ఈ మంత్రం యొక్క ఋషి ఆపవస్వ ఇత్యస్య కశ్యప ఋషి. కశ్యపుడు అక్షరం అంటే ఇటు మార్చేస్తే పశ్యక అవుతుంది. కశ్యప పశ్యక, పాయిటు కాటు చేసేస్తే పశ్యకుడు, చూసేవాడు, గమనించేవాడు, పరమిత పరమాత్మ, దర్శించేవాడు, దర్శకుడు. కశ్యప ఋషి, పశ్యక చూసేవాడు, సాక్షి సర్వసాక్షి పరమిత పరమాత్మ, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే భయం ఉండాలి, స్పృహతో పనిచేయాలి. ఋషి కశ్యప ఋషి. దేవత యజ్ఞో దేవత. ఛందస్సు స్వర ఆర్షి గాయత్రి ఛంద, స్వరం షడ్జస్వర. ఈ మంత్రంలో ఉపదేశం మనుష్యై కింవత్ యజ్ఞ సేవనీయ ఇత్యాహ. యజ్ఞం ఫలం ఏమిటి, మనుషుల ద్వారా కింవత్ యజ్ఞ అంటే యజ్ఞం ఎందుకోసం యజ్ఞం చేయాలి అనే విషయం. ఎటువంటి యజ్ఞం చేయాలి, ఎటువంటి వారు యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయడానికి వారికి శక్తి ఉంటుంది అనే విషయం. ఎటువంటి వారు యజ్ఞ అనుష్ఠానం చేసి దాన్ని చేసే సామర్థ్యం ఉంటుంది, ఇటువంటి వారు ధార్మికులే. అధార్మికులు యజ్ఞం చేస్తే పవిత్రం అవడం కాదు, పాపాలు పోవడం కాదు. ధార్మికులే యజ్ఞం చేయాలి. మనసు వాచ కర్మణ ధర్మపూర్వకంగా యజ్ఞం చేయడం అవసరం ఉంటుందనే విషయంలో ఇక్కడ ఉపదేశం. మనుష్య కింవద యజ్ఞ సేవనీయ. ఇటువంటి వారు యజ్ఞాన్ని సేవించాలి. యజ్ఞం యొక్క ఫలం ఏమిటి, అది పూర్తి చేసుకోవడమే, గొప్ప సుఖాన్ని పొందడమే. గత మంత్రంలో 62వ మంత్రం చెప్పుకున్నాం. యజ్ఞాన్ని ప్రారంభించి పూర్తి చేయాలి, చేసి అందరికీ మహత్ సుఖాన్ని, గొప్ప సుఖాన్ని అందించాలి అనే విషయంలో. అది ఎలా సఫలమవుతుంది ఇక్కడ ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. ఎవరు చేయవచ్చు, ఎటువంటి వారు, ఏ వ్యవహారం ఉండాలి అనే విషయంలో ఈ మంత్రంలో ఉపదేశం. ఈ మంత్రంలో శబ్దాలు సంధి విచ్ఛేదం, పదచ్ఛేదం తర్వాత మహర్షి చేసినటువంటి పదచ్ఛేదం, ఆ పదాలు పదపాఠం. ఆ పవస్వ హిరణ్యవదితి హిరణ్యవత్, అశ్వవదిత్య ఇది అశ్వవత్, సోమ వీరవత్ ఇది వీరవత్, వాజం గోమంతం ఇది గోమంతం, ఆ భర స్వాహ. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం ఆపవస్వ హిరణ్యవదశ్వవత్ సోమ వీరవత్, వాజంగోమంతమాభర స్వాహా ఇత్యష్టమోऽధ్యాయః. ఓం నమస్తే గురుజీ. శుభం. ఓం ఆపవస్వ హిరణ్యవద్ అశ్వవత్ సోమ వీరవత్, వాజం గోమంతమాభర స్వాహ. ఈ మంత్రం ఉన్న శబ్దాలకు అర్థం, ప్రతి శబ్దానికి, ప్రతి పదానికి అర్థం. పదార్థం పేరుతో మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పిన అర్థం ఆ సమంతాత్. ఆ సమంతాత్ అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం పూర్తి అని అర్థం. పవస్వ పవిత్రీకురు, పవిత్రం చేయండి. పవిత్రీకురు అంతా పవిత్రం చేయండి. పవస్వ
హిరణ్యవత్ హిరణ్యాదిన తుల్యం. హిరణ్యం బంగారం, స్వర్ణం వాటితో సమానంగా ఉన్నటువంటి ధాతులన్నీ కూడా, అంటే అటువంటి ధనమంతా, రత్నాలు వజ్రాలు అన్నీ కూడా, బంగారం వెండి ధాతులన్నీ కూడా హిరణ్యాదిన తుల్యం, హిరణ్య మొదల వాటితో సమానంగా ఉన్నటువంటి అన్ని కూడా సంపాదించుకోవాలి, పవిత్రంగా సంపాదించుకోవాలి. పవిత్రీకురు. అశ్వత్ అశ్వాదిభి సమానం. అశ్వములతో, అశ్వం మొదల వాటితో సమానం ఉన్నటువంటి పశువు సంపద అంతా కూడా సంపాదించుకోవాలి. సోమ ఐశ్వర్యం ఇచ్చుక గ్రస్త. ఇది సంబోధన. ఐశ్వర్యాన్ని కోరే ఓ గ్రస్తుడా అని సంబోధించడం జరుగుతుంది. హే సోమ, హే ఐశ్వర్యం ఇచ్చుక, ఐశ్వర్యాన్ని కోరేవాడ, గ్రస్త గ్రస్తుడా అని సంబోధించడం జరుగుతుంది. వీరవత్ ప్రశస్త వీర సదృశం. ఎలా ఉండాలి? సంతానం దగ్గర ఉన్నటువంటి మనుషులందరూ కూడా వీరులు, ప్రశంసిత వీరులై ఉండాలి, ఆ రకంగా ఉండాలి. ప్రశస్త వీర సదృశం వీరవత్. వాజం భోజనం ఎలా ఉండాలి అన్నం అంటే అన్నాది పదార్థమయం యజ్ఞం. ఈ వాజం అంటే యజ్ఞం కూడా, వాజం అంటే యుద్ధం కూడా. జీవనమే ఒక పోరాటం, జీవనమే ఒక యజ్ఞం. వాజం అంటే పోరాటం, యుద్ధం, యజ్ఞం కూడా. అన్నాది పదార్థమయం, అన్నాది పదార్థంతో కూడుకున్నటువంటి యజ్ఞం అంటే గృహస్థాశ్రమం. అందులో భోగాలు ఉంటాయి, అన్నది పదార్థాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అത്ര ఆర్ష ఆదిత్వ లచ్. ఇక్కడ ఋష సంబంధంతో యజ్ఞం అని చెప్పడం జరిగింది. వ్యవహారంలో అన్నం అవుతుంది, యుద్ధం కూడా అవుతుంది. వాజం శక్తి అని అర్థం అవుతుంది. అన్నాది పదార్థమయం యజ్ఞం. గోమంతం ప్రశస్త ఇంద్రియాది సంబంధం. గోమంతం, గోవులంటే ఇంద్రియాలు. ఇక్కడ గోమంతులు అయి ఉండాలి. ప్రశస్తమైనటువంటి ఇంద్రియాది సంబంధం ఉండాలి, మంచి ఇంద్రియాలతో సంబంధం ఉండాలి, ఇంద్రియాలు బాగుండాలి అని అర్థం. మంచి ఉత్తమ ఇంద్రియాలతో సంబంధం పెట్టుకున్నటువంటి వాడు గోమంతుడు. గోలను ధరించిన వాడు అంటే ఇంద్రియాలు తన అదుపులో ఉంచుకున్నవాడు గోమంతుడు. ఆభర, ఆసమంతా భర అంటే ధర, ధరించాలి. వీటిని కూడా పూర్తిగా ధరించాలి, సంపాదించుకొని స్థిరం చేసుకోవాలి, కాపాడుకోవాలి, ధరించాలి. స్వాహ సత్యయా వాచ సత్యయా సత్యక్రియయా వా. సత్యమైన వాక్కు ద్వారా, సత్యమైనటువంటి చేష్ట ద్వారా, పని ద్వారా, క్రియల ద్వారా. సత్యవాచ సత్యయా వాచ, సత్యవాకుల ద్వారా, సత్యమైనటువంటి క్రియల ద్వారా, పనుల ద్వారా, కర్మల ద్వారా. దాని అర్థం సత్యమైన మనసు కూడా, మనస వాచ కర్మణ సత్యమే. స్వాహ ద్వారా ఇదంతా సంపాదించుకోవాలి, సంపాదించుకొని గృహస్థమనే యజ్ఞాన్ని పరిపూర్ణం చేయాలి, సఫలం చేసుకోవాలి అని అర్థం. అన్వయం హే సోమ త్వం స్వాహ, ఓ సోముడ అంటే గ్రస్తుడు సోముడే ఉండాలి, సాత్వికుడు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అర్థం. అంతేకాదు సోముడు అంటే ఐశ్వర్యవంతుడే కూడా. సోముడు అంటే ప్రశాంతంగా ఉన్నవాడు. సోముడు వీర్యవంతుడు, సాత్విక వీర్యం గలవాడు, సాత్విక వీరత్వం గలవాడు. వీరత్వం ఉంటుంది కానీ సాత్విక వీరత్వం ఉండాలి, సాత్విక వ్యవహారం ఉండాలి, సాత్విక సాహసం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యం అంటే విద్య కూడా, విద్య ఐశ్వర్యం కూడా ఉండాలి. వేద విద్య మహా ఐశ్వర్యం. అటువంటి వాడు సోముడు. అందుకే శిష్యులను సోముడు అని పిలుస్తారు గురువులు. శిష్యుడు సోముడై ఉండాలి, సౌమ్యుడై ఉండాలి, సాత్విక వ్యవహారం ఉండాలి. అప్పుడే గృహస్థం సఫలమవుతుంది. గృహస్థంలో రజోగుణం కూడా ఉంటుంది, ఉత్తమ రజోగుణం ఉండాలి. కానీ సాత్వికత ఎక్కువ అవసరం, చాలా సహనం అవసరం, ఓపిక అవసరం. ఎన్నిటినో భరించాల్సి వస్తుంది, ఎన్నో సాధించాల్సి వస్తుంది. గృహస్థంలో సుఖాలు అనిపిస్తాయి, సుఖాల పేరుతో దుఃఖాలు, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఎంతో సాధించాలి, ఎంతో పురుషార్థం చేయాలి, ఎంతో శ్రమించాలి, పరిశ్రమించాలి గృహస్థంలో. అందుకే సోమ, ఏ సోమ త్వం స్వాహ, నీవు స్వాహ, సత్యమైనటువంటి వాక్కుల ద్వారా, సత్యమైనటువంటి కర్మల ద్వారా, సత్యమైనటువంటి మనసు ఆలోచనల ద్వారా. హిరణ్యవత్ అశ్వత్ వీరవత్, హిరణ్యం లాంటి, అశ్వత్ లాంటి వీరుల, ప్రశస్తున్న వీరులు వీరందరూ కూడా కలిగి ఉండాలి. ఎవరు? గోమంతుడు, ఉత్తమ ఇంద్రియాలు గలవాడు, ఇంద్రియాలు జయించిన వాడు. అప్పుడు వాజం అన్నం
వాద్యం అంటే అన్నం, ఇక్కడ అన్నాది పదార్థాలు. ఆభర ఆసమంతా ధర, ధరించాలి, సంపాదించుకోవాలి. తేన వాటి ద్వారా జగత్ ఆపవస్థ, ఈ జగత్తు పవిత్రమవుతుంది. సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, అన్ని బాగుండాలంట. ఇక్కడ దాని రహస్యం ఉంది. అంతా ప్రశాంతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, న్యాయం ఉండాలి, అందరు బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, ఏ అశాంతి ఉండకూడదు, ఏ భయం ఉండకూడదు అంటే ఇది సూత్రం. తేన జగత్ ఆపవస్థ, జగత్ అసమంతాత్ పవస్వ, జగత్తుని శుద్ధం చేయాలి. శుద్ధం అంటే అధర్మం లేకుండా, అన్యాయం లేకుండా ఉండాలంటే, అవినీతి లేకుండా ఉండాలంటే. జగత్తే తేన వీటి ద్వారా జగత్ ఆపవస్వ, ఆసమంతాత్ శుద్ధం చే పవిత్రీకురు, పవిత్రం చేయాలి. జగత్తుని పవిత్రం చేయాలంటే ఇంట్లోనే దాని ఆరంభం అంతా, దాని యొక్క రహస్యం అంతా ఇంట్లోనే ఉంటుంది. ప్రపంచం అంటే ఎక్కడో కాదు, ఇల్లే మహాప్రపంచం, మహారాజ్యం. అసలు జగత్, ఈ విషయం యొక్క రహస్యం అంతా ఇంట్లోనే. దంపతులకు ఈ విషయం తెలిసి ఉండాలి, గృహస్థులకు ఎక్కడో కాదు, ఇల్లే. అందుకే ఏ సోమత్వం స్వాహ హిరణ్యవద్ అశ్వవత్ వీరవత్ గోమంతం వాజం అన్నం ఆభర తేన జగత్ ఆపవస్వ, ఆసమంతాత్ పవస, ఆసమంతాత్ పవిత్రీకురు. భావార్థంలో మహర్షి దయానంద సరస్వతి గారు, మనుష్యై పురుషార్థేన సువర్ణాది ధనం ధనం ఆసాద్య అశ్వాదయ సువర్ణాది ధనం ఆసాద్య. మనుషులు పురుషార్థం ద్వారా, సరైన పురుషార్థం ద్వారా, సరైన ప్రయత్నం ద్వారా సువర్ణాది ధనములను, ధనం అంటే సువర్ణమే, నిజానికి ఇప్పుడు కూడా గమనిస్తున్నాం, బంగారమే అసలు ధనం అంటే. కొంగు బంగారం అంటారు. అందుకే బంగారం ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశం దానికి విలువ ఉంటుంది. మన నోట్లకు విలువ లేకపోవచ్చు, కానీ బంగారానికి ఎక్కడున్నా విలువ ఉంటుంది. సువర్ణాది ధనం ఆసాధ్య, ధనాన్ని సంపాదించుకొని పురుషార్థం ద్వారా పోగు చేసుకుని, ఆసాధ్యాన్ని పోగు చేసుకొని, సంగ్రహించుకొని. అశ్వాదయ పశువులు, వాహనాలు. అశ్వం అంటే వాహనం. ఈనాటి భాషలో కార్లు, మోటార్లు, ఇటువంటి పశు సంపద కూడా, గోవులు అన్నీ వస్తాయి. అశ్వాదయ రక్షించుకోవాలి. తదనంతరం వీరాశ్చ, దాని తర్వాత వీరులు. వీరాశ్చ కృతో యావత్ ఏతాం సామగ్రిం నా ఆభరణి, ఎంతవరకు అయితే ఈ సామగ్రిని మనం పోగు చేసుకోలేమో, సంపాదించుకోలేమో అంతవరకు. తావత్ ఆశ్రమాఖ్య, గృహస్థాశ్రమం పేరు గల గ్రహాశ్రమాఖ్య, ఈ గృహస్థరూపి యజ్ఞం అపి అలంకర్తం నా శక్నువంతి. యజ్ఞాన్ని ఇక్కడ అలంకర్తం అంటే పరిపూర్ణం చేయడానికి సాధ్యం కాదు. నా శక్నువంతి, చేయజాలరు. అత కాబట్టి పురుషార్థేన గృహాశ్రమస్య ఉన్నతి కర్తవ్య, పురుషార్థం ద్వారా గృహాశ్రమం యొక్క ఉన్నతి చేయాలి. గృహాశ్రమస్య ఉన్నతి కర్తవ్య, ఉన్నతి చేయబడాలి అంటే గృహస్థం ఉన్నతం కావాలి, పూర్తి కావాలి అంటే ఇది ఉపాయాలు. ఈ రకంగా సంపాదించుకోవాలి, అప్పుడే సఫలమవుతుంది. గృహస్థాశ్రమం కాదు, జన్మ సఫలమవుతుంది, మన జీవనం సఫలమవుతుంది. అందుకే గృహస్థం ముఖ్యంగా ఈ అధ్యాయంలో గృహస్థుల గురించి, రాజు కూడా ఒక ఇంటికి రాజైన కుటుంబం ఉంటుంది. కాబట్టి ఇల్లు అర్థం చేసుకుంటే రాజ్యం కూడా అర్థం అవుతుంది. ఇల్లు కూడా ఒక రాజ్యమే, మహాసామ్రాజ్యమే. ఆ విధంగా రాజ్యానికి ఇంటికి పోల్చడం జరిగింది. రాజ్యానికి రాజు అధిపతి అయితే, ఇంటికి రాజు గృహపతి. ఈ విధంగా ఇంటి రాజ్యంలో గెలిస్తే బయట రాజ్యంలో గెలిచినట్టే అంటారు. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవంటారు. లోపల గెలవండి. లోపల అంటే ఇక్కడ ముఖ్యంగా ఒంట్లో గెలవాలి. ఈ ఒంటిని బాగుంచుకుంటే, తర్వాత ఇంటిని బాగుంచుకుంటే
అప్పుడు అన్నింటిని బాగా ఉంచుకుంటాం. ఒంట్లో బాగుండాలి, ఇంట్లో బాగుండాలి, తర్వాత అన్నింట్లో బాగుంటాం. ఒళ్ళు, ఇల్లు, తర్వాత గల్లి, బయట ప్రపంచం. ఈ ఒళ్ళు కూడా, ఈ శరీరం కూడా ఒక రాజ్యమే. ఇందులో జీవుడు, జీవాత్మ, రాజు, చక్రవర్తి. మనసు, ఇంద్రియాలు అన్నీ కూడా సహకరించే సాధనాలు, సేవకులు. ఆ విధంగా ఈ శరీరాన్ని కూడా రక్షించుకోవాలి ధర్మపూర్వకంగా. ఎప్పుడు అది సోముడైనప్పుడే, సాత్వికత ఉన్నప్పుడే. శరీరంలో సాత్వికత అవసరం, రజగుణం తమగుణం కూడా అవసరమే. ఉత్తమ రజగుణం, ఉత్తమ తమగుణం ఉండాలి. కానీ ముఖ్యంగా అధికారం సత్వమే, సాత్వికతే. సత్వం బాగుండాలి, సాత్వికత ఉండాలి, సోముడై ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, సాత్వికంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు సఫలమవుతుంది. ఒళ్ళైనా, ఇల్లైనా, ఏదైనా, ఎక్కడైనా. ఇది రహస్యం. ఈ మంత్రంతో యజుర్వేదంలో 8వ అధ్యాయం పూర్తవుతుంది. 63 మంత్రాలతో ఈ అధ్యాయం ఇక్కడ ముగించేద్దాం. ఒకసారి మంత్రం చూద్దాం. ఓం ఆపవస్వ హిరణ్యవత్ అశ్వత్ సోమ వీరవత్ వాజం గోమంతం ఆభరణ స్వాహ. ఇప్పుడు సందేహాలు, ప్రశ్నలు అడగండి. అడగండి ప్రశ్నలు. మీరేం అర్థం చేసుకున్నారో చెప్పండి. సూచనలు. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. గృహస్థాశ్రమం యొక్క విశిష్టత, గృహస్థులు ఏం చేయాలనేది బాగా విశిష్టంగా అర్థమైనది. అన్ని ఆశ్రమాల గృహస్థాశ్రమే ముఖ్యం కాబట్టి గోమంతం, శ్రీమంతము ఇట్లాంటి పదాల వల్ల మళ్ళీ ఒకసారి గృహస్థాశ్రమంలో ఏమేమి చేయాలి, ఏం చేస్తే సుఖంగా ఉంటారు, ఇల్లు ఎట్లా సుఖంగా ఉంటుంది, దేశం ఎట్లా సుఖంగా ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి అర్థమైంది గురుజీ. నమస్తే. శుభం. ఓం. ఇంకెవరైనా? ఓం నమస్తే నమస్తే గురుజీ. చెప్పం. ఈరోజు మంత్రంలో గురూజీ హిరణ్యం అంటే బంగారం ఎక్కడేసినా, బురదలేసినా, మట్టిలేసినా, ఎక్కడేసినా కూడా దాని వన్నె తగ్గదు అనే విధంగా ఈ మంత్రానికి పరమాత్ముడు తెలియజేశాడు. అంటే మన శరీరము కూడా ఆ శరీరం కూడా అలా గృహస్థం లాగా తీసుకోవచ్చు కదా గురూజీ. ఈ శరీరము, ఈ గృహము, ఈ దేశము, ఇట్లా ఏ దేశానికి ఎగినా ఆ అలా అనిపించింది గురూజీ నాకు. నోట్లు అయితే మార్చాలి కానీ బంగారం మార్చడానికి ఏమి లేదంటే ఎక్కడికి పోయినా కూడా అటువంటి సాత్వికమైన గుణాలనే నింపుకోవాలి అని అర్థమైంది గురూజీ. ఓం నమస్తే గురూజీ. ధన్యవాదాలు. శుభం. ఓం. ఇంకెవరైనా చెప్పండి. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఈ మంత్రంలో గృహస్థాశ్రమాన్ని యజ్ఞంగా పోల్చారు. ఈ గృహస్థాశ్రమం అనే యజ్ఞం పరిపూర్ణం కావాలంటే పురుషార్థం చేయాలి. పురుషార్థం కూడా ఎలా ఉండాలంటే పవిత్రమైనటువంటి ఇంద్రియాలు, అలాగే తీసుకునే ఆహారం కూడా పవిత్రంగా ఉండాలి. అలా పవిత్రమైనటువంటి అటువంటి ఐశ్వర్యం ద్వారా గోవులు మొదలైన ఉత్తమ పశువుల్ని పోషించి తమ సంతానాన్ని కూడా శ్రేష్టమైన వీరులుగా తయారు చేయాలి. అప్పుడు మాత్రమే ఆ గృహస్థాశ్రమం యజ్ఞంగా పరిపూర్ణమవుతుంది.
అనేది అర్థమైంది. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ. చెప్పండమ్మా. ధర్మాలకి నిర్వచనం ఈ మంత్రంలో నాకు కాస్త స్పష్టమైంది గురుజీ. అంటే ధన సంపాదన, వ్యవహారమైన, జీవితమైన ఏదైనా కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడే శుద్ధమవుతుంది. పవిత్రమైన శుద్ధమైన ఆహారం స్వీకరించడం వలన విచారాలు, ఆలోచనలు, మనస్సు అన్ని కూడా పవిత్రమవుతాయి. మనం స్వీకరించే ఆహారం కానీ, చేసే వ్యవహారం కానీ, ఆచరించే కర్మలు కానీ ఏవైనా శుద్ధంగా అది చాలా మన ద్వారా పరమాత్ముడు ఉపదేశించినట్టుగా నేను అర్థం చేసుకున్నాను. అలాగే గోవులు శుద్ధమైన దుగ్ధాన్ని ఎలా ఇస్తాయో, ఇంద్రియాలను కూడా గోవులు అంటారు. ఇంద్రియాలనే గోవులు కూడా శుద్ధంగా ఉన్నప్పుడే ఆ పరమాత్ముని రసాన్ని పొందడానికి అర్హత ఉంటుంది. అలాగే ఇక్కడ సౌమ్య అని శిష్యుణ్ణి సంబోధిస్తారు అని తెలియజేశారు. అలాంటి సరళత, పవిత్రత, ఉత్తమమైన ఇంద్రియాలు కలిగిన పరమాత్మను పొందే అర్హత గల శిష్యులుగా మేము కూడా తయారవ్వాలి అని పరమాత్మను ప్రార్థిస్తున్నాను గురించి. ఓం నమస్తే. ఓం శుభం. ఓం. సూచనలు ఉన్నాయా? ఆత్మ నివేదన. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఆత్మ నివేదన. ముగించేద్దామా? ఎవరు సిద్ధంగా లేరా? ఓం నమస్తే గురూజీ. నమస్తే గురూజీ. చెప్పు. హే పరమపిత, పరమాత్మ, జగదీశ్వర, సర్వేశ్వర, సర్వాంతర్యామి, దేవాదిదేవ, ప్రభు, తండ్రి, ఒక్కొక్క మంత్రంలో ఒకే విషయాన్ని అయినా కొన్నిసార్లు మరీ తెలియజేస్తున్నావు తండ్రి. అజ్ఞానం నుండి మమ్మల్ని దూరం చేయడానికి ఎంతో కృపతో, కరుణతో మాకు ఉపదేశిస్తున్నావు. అద్భుతమైన వేద మంత్రాలు, వాటిని చక్కగా వివరించి అర్థమయ్యే విధంగా బోధించే తండ్రి. ఎంతగా, ఎన్నిసార్లు, ఎలా, దేనికి కృతజ్ఞత చెప్పాలో కూడా తెలియనంతగా మనసు నిండిపోతుంది తండ్రి. ప్రభు, హిరణ్యము ఏ విధంగా వన్నె తరగదు, శుద్ధంగా ఉంది, ఎంత పరమ ఐశ్వర్యమో అలాంటి జ్ఞాన ఐశ్వర్యాన్ని, శుద్ధమైన, పవిత్రమైన, నిర్మలమైన జ్ఞానాన్ని పొందాలి తండ్రి. పొందుతూనే ఉన్నాము.
ఆ యోగ్యతని మాకు ప్రసాదించి నీ వైపు చేరే మార్గాన్ని ఏర్పరచావు తండ్రి. దగ్గరుండి అన్ని విధాలుగా చూసుకుంటూ వేలు పెట్టి పట్టుకొని నడిపించే గురువులన్నీ ప్రసాదించావు ప్రభు. పురుషార్థం 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 చేయాల్సింది తండ్రి. ఇంకా 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 చేయాలి. ఏదైనా చిన్న సాధించడానికి ఎంతో పురుషార్థం చేయాలి. పరమానందమైన సచిదానంద స్వరూపుడమైన నిన్ను పొందాలంటే ఇంకెంత చేయాలి తండ్రి. భౌతిక ప్రపంచంలో నా అది అడ్డుకుంటుంది, కానీ తాత్కాలిక సుఖం అది. నిన్ను ఏమాత్రం పట్టుకున్నా అపరిమితమైన ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఇంకా ఇంకా కావాలి. ఆ అమృత బిందువులను ఇంకా ఇంకా గ్రోలాలి. పూర్తిగా నీ వైపే రావాలి, నీలోనే ఉండాలి. దానికే నా పురుషార్థమై ఉండాలి తండ్రి. ఈ జీవితం నిన్ను పొందడానికి ఇంకేది వద్దు, ఏమీ వద్దు తండ్రి. ఓం నమస్తే గురూజీ. ఓం శుభం. ఆసనం మార్చుకోండి. కళ్ళు మూసుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం ఒకసారి. ఓ हे पिता विराट सम्राट विश्वपति जगतपति, हे पिता ఇదంతా తమరి రాజ్యం. తమరు చేస్తున్నంత యజ్ఞమే సృష్టి స్థితి లయ. ఇదంతా అసలైనటువంటి యజ్ఞ కార్యం. మహాయాగం, సోమయాగం, రహస్యయాగం, వాజపేయ యాగం, అశ్వమేధ యాగం, అన్ని యజ్ఞాలు యాగాలు తమరు చేస్తున్నారు ప్రభు. ఎక్కడ కూడా అవినీతి లేకుండా, అధర్మం లేకుండా, అన్యాయం లేకుండా, ఏ పొరపాటు లేకుండా, ఏ దోషం లేకుండా ఎలా జీవించాలో, ఎలా మరణించాలో, ఏది ధర్మమో, ఏది న్యాయమో తమరు వేదాల ద్వారా అందించారు ప్రభు. తమరు చెప్పినట్టు చేస్తే అదే ధర్మం. ఆ కర్మయే ధర్మకర్మ అవుతుంది ప్రభు. ఈ గృహస్థం, ఇందులో వ్యవస్థ, అసలైన వ్యవస్థ అంతా కూడా నీ వ్యవస్థను, సృష్టిలో ఉన్నటువంటి వ్యవస్థలను గమనిస్తే అర్థమవుతుంది. ఎటువంటి వ్యవస్థలు చేసుకోవాలి, రాజు ఎలా ఉండాలి, ప్రజ ఎలా ఉండాలి, రాజ్య వ్యవస్థలు ఎలా ఉండాలి, గృహస్థులు ఎలా ఉండాలి, వ్యవస్థలు ఎలా ఉండాలి, వనరులు ఏమిటి, సాధనలు ఏమిటి, ఇదంతా అర్థం కావాలంటే
తమరి వ్యవస్థను అర్థం చేసుకున్నప్పుడే, తమరి వ్యవహారాన్ని అర్థం చేసుకున్నప్పుడే అంతా తమరే. తమరే మాత, పిత, భ్రాత, దాత, విధాత, రాజు, బంధు, గురు, ఆచార్య, అన్ని తమరే ప్రభు. ఒక కుటుంబంలో ఉన్న సంబంధాలు అన్ని తమరే. తమరే పుత్ర, పుత్రిక, పిత, పితామహ, ప్రపితామహ, మాత, మాతామహి, పితామహి, అన్ని తమరే. అన్ని బంధాలు, సంబంధాలు అన్ని తమరివే. కుటుంబంలో ఎన్ని రకాల సంబంధాలు ఉంటాయో, రక్త బంధాలు, మిత్రులు, బంధువులు, బాంధవులు అన్ని కూడా తమరివే. అందుకే తమరి గ్రస్తం ఈ విషయంలో స్థిరమైనటువంటి అన్ని కూడా తమరి సంతానమే. అందుకే తమరి ప్రజాపతి, సర్వభూతపతి, పిత, మాత, భ్రాత, త్రాత, విధాత, ప్రదాత, బంధు, మిత్ర, సఖ అన్ని తమరే ప్రభు. తమరికి వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్యదండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, సాధించాలి, రహస్యాలను అర్థం చేసుకొని ఆచరించి సఫలం చేసుకోవాలి, తరించాలి. అది ఇప్పుడే ప్రారంభించాలి. ఈ క్షణమే, ఈ దినమే ప్రారంభించి పూర్తి ముగించాలి. ఇది ఒక మహాయాగం, పవిత్రమైన యజ్ఞం. బ్రహ్మచర్యమైన, గ్రస్తమైన, వానప్రస్థమైన, సన్యాసమైన అన్ని యజ్ఞాలే. జీవనమే హవనం. సౌమ్యంగా ఉండడం అవసరం. సోములం కావాలి. ప్రాత సోమముత రుద్రం హృదయం. ముందు సోమమే. యుద్ధం చేసి వచ్చినప్పుడు రౌద్రం కావాలి, కానీ ఇప్పుడు సౌమ్యం అవసరం. సౌమ్యత, సాత్వికత అవసరం. ఎప్పుడు కోపంగా ఉండలేం, ఎప్పుడు విషాదంలో ఏడుస్తూ ఉండలేం, అలాగే నవ్వుతూ ఉండలేం, అలాగే బాధపడుతుండ. కానీ సౌమ్యంగా ఉండవచ్చు. ఎంతసేపు అయినా, ఎన్ని రోజులైనా సౌమ్యంగా ఉండవచ్చు. ప్రశాంతంగా ఎన్ని రోజులైనా ఉండవచ్చు, ఎన్ని కాలాలైనా ఉండవచ్చు. ప్రశాంతత అవసరం. ప్రశాంతత వికృతి కాదు, ఆత్మ కోరుకునే ప్రశాంతత. దానికోసం ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నేటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం. శ్రద్ధతో, భక్తితో, భావనతో ఈరోజు సాత్వికత ప్రయత్నం చేయండి. సౌమ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. సోములు కండి. శ్వాస నింపండి. ఓ శాంతి శాంతి శాంతి. సూచన: రేపు నుండి ఈ అధ్యాయం మరొకసారి చూసుకుందాం.
రేపు అధ్యాయం యొక్క సారం పూర్తి వస్తుంది. తర్వాత మీరు ఒకరొకరు కొన్ని మంత్రాలు తీసుకొని సారం చెప్పే ప్రయత్నం చేయండి. మంత్రం మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. సారం ఏమిటో, దాని భావం ఏమిటో తీసుకొని చెప్పే ప్రయత్నం చేయండి. ఆ మంత్రం ద్వారా మీరేం అర్థం చేసుకున్నారో, మీరు గ్రహించిన సారాన్ని, భావాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ఎల్లుండి నుంచి రేపు నేను ఈ అధ్యాయం యొక్క సారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది సూచన. ఓం సర్వేభ్యో నమో నమః. శుభం. చేద్దాం. ఓం.